అవికావైన్స్ ప్రేక్షకాభిమానులందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు. వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంట సింబల్ని నొక్కండి. అలా చేస్తేనే మా వీడియోస్ మీ నోటిఫికేషన్స్లో వస్తాయి. మరి దోస్తులు, మీరు ఎంతగానో ఇష్టపడుతున్న ఆడబిడ్డ ఇంటికొస్తే సిరీస్లో పార్ట్ 127కి వచ్చేసాము. మరి పార్ట్ 127లో ఏముండబోతుందో లేట్ చేయకుండా వెళ్ళి చూసేద్దామా? మరి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి దోస్తులు. అలాగే కామెంట్లో ఈ వీడియో ఎలా ఉందో తెలియజేయండి. మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. హైప్ చేస్తున్నారా దోస్తులు? మా వీడియోస్ని హైప్ చేయండి ప్లీజ్. వదినమ్మ వాళ్ళు ఇంకా రావట్లేదేంటి రాని? ఒకసారి ఫోన్ చేసి అడుగుతావా? నేనెందుకంటీ, మీరు ఫోన్ చేసినా ఏం కాదు. పెద్దమ్మకు వస్తారంటే ఇక ఎక్కువసేపు ఉండరు, ఎందుకంటే పెద్దమ్మ రేపు పోవాలి కదా. వదినమ్మ బొంబాయికి వెళ్ళిపోతుంది, నువ్వేమో మీ మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తావు. నాకంతా ఎలానో అనిపిస్తుంది రాని. ఒక్కటేసారి నన్ను మీరందరూ ఒంటరి చేసి వెళ్తున్నారనిపిస్తోంది. అట్లా ఏం ఫీల్ కాకుండా ఆంటీ, రాజు ఉంటాడు కదా ఇక్కడనే. రాజు మంచిగా చూసుకుంటాడు మిమ్మల్ని, ఇంకా మామయ్య కూడా ఉంటాడు. అందరూ మీతో మంచిగా ఉండేవాళ్ళే ఆంటీ. ఒక అత్తమ్మతోటే మీకు కొంచెం ప్రాబ్లం. ఏమో రాని, ఎలా ఉంటానో ఏమో, భయమేస్తుంది. ఇట్లా భయపడితే ఎట్లా ఆంటీ? మీరెంతో స్ట్రాంగ్. ఒక్కరే ఇన్నేళ్ళు నెట్టుకొచ్చిండ్రు, ఒక్కరే ఒంటరిగా ఉన్నారు. అంత పెద్ద కొడుకున్నాడు యుఎస్లో. దేనికి భయం? మేమందరం ఉన్నాము సపోర్ట్గా మీకు. ధైర్యంగా ఉండండి ఆంటీ. ఎన్నాళ్ళు ఇలా ఉంటారు? అంతే అంటావా? అంతే. మా ఇల్లే కాదు, మీ ఇల్లు కూడా. ఇంకా మామయ్య ఈ ఇల్లు మీ పేరు మీదనే ఉందని చెప్పాడు కదా, అసలు ఏమీ అనదు మిమ్మల్ని. ఏం చేస్తాను రోల్లా? పోసి పెద్దమ్మారా, కూర్చో. చాలా క్యూట్గా రెడీ అయ్యారు. అవును పెద్దమ్మ, క్యాప్ పెట్టినావు, కొత్త డ్రెస్ వేసినావు, ఏం సంగతి? ఏమి లేదు, పక్క సందిలా ఒక చిన్న పిల్లగాడు ఉంటాడు, 4 ఏళ్ళోడు. అంది పుట్టినరోజు. నన్ను పిలుస్తారు. ఇక పిల్లల పుట్టినరోజులు ఏడైనా నన్ను పిలుస్తారు. ముసల్దాన్ని కదా, మంచి ఆశీర్వదించుతాను పిలుస్తారు. నాతోటే జిట్టు కూడా దింపేయించుకుంటారు. ఇక పొంగ అలాకు నేను అత్తే మంచి జరుగుతుందని ఒకటి ఉన్నది విశ్వాసం. మంచిదే పెద్దమ్మ, మంచి మనసుతోటి ఆశీర్వదించితే మంచి జరుగుతుంది. ఇంకా స్టార్ట్ కాలే మరి? ఇప్పుడు ఏడ స్టార్ట్ చేస్తారు? నేను రెడీ అయినా, ఇక ఫోన్ చేస్తామన్నారు, ఫోన్ చేసినాక ఉరుకుతా. బాగుంది. ఇక పిల్లగాన్లది కదా పుట్టినరోజు. నేను ఎండాకాలం ఎండ కొడితే పెట్టుకోవచ్చని ఒకటి కొనుక్కున్నా. ఇక దీనికి మ్యాచింగ్ అయిందని ఇప్పుడు వేసుకున్నా. మంచి కొడుతున్నానా రాని? మంచిగా ఉన్నారు పెద్దమ్మ. ఇక పొంగ ఒకటి బిస్కెట్ కూడా కొనుక్కొని పోవాలి. అంటే ఏంటి? బిస్కెట్ ప్యాకెట్, బర్త్డే గిఫ్ట్. బిస్కెట్ ప్యాకెట్ ఇస్తారా బర్త్డే గిఫ్ట్? మిమ్మల్ని నేనేమని పిలవాలి? అక్క అని విలు మంచిగా. బర్రెదైతే అనసూయ బర్రెది, నన్ను అత్త అంటది. దానికన్నా 2 ఏళ్ళే పెద్ద నేను. అత్తనా? వరుసక అత్త అయితా, దానికి అత్త అని పిలుస్తుంది. అంగబొడ్డది. తిడతానని అలానే తిడతారా? ఎందుకండి బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేయడం? తిడతా, అది నాకంటే చిన్నది. నన్ను ఎన్నంటే తెలుసా నీకు మాటలు? ఏం కాదు, నేను మా అంట. ఇగో దాని ముందటానా, అది లేదని అంటానా, ఆయనతో దానికి చెప్పావు. నేనేం చెప్పాను? అది లేదని గిట్టోరుతానా, గదేటో పోతాంది. ఎటు పోతాందే? స్వప్న వాళ్ళ ఇంటికి పోయిండు పెద్దమ్మ. గదే నేను ఇంటికెళ్ళి కిటికీల నుంచి చూస్తే అందరు పోతాండ్రు, కార్లు ఎక్కుతాండ్రు. మీరు కూడా ఉన్నారో లేరో అనుకుంటే. ఇక బొంబాయి చెల్లె పోతాంది కదా, ఆయనతో ఒకసారి పలకరిచ్చేద్దామని వచ్చిన. ఇక వస్తారు కావచ్చు పెద్దమ్మ, 1 గంట వరకు వస్తారు. ఇక మళ్ళా కలుతుందో కలవదో. ఇక నేను బర్త్డే పార్టీలో బిజీగా ఉంటా. వస్తారా రాత్రి వరకు? ఇక మళ్ళీ అచ్చుడు కాదు. ఇక ఓవాడు ఎన్ని తినాలి, కేకులు, కూల్ డ్రింకులు, పానీపూరీలు అవన్నీ పెడతాండి ఇప్పుడు. అవన్నీ తినాలి, మళ్ళీ బిర్యానీ తినాన్నాయే. అవన్నీ తిన్నాక నాకు నడుచుడే శాత కాదు, చక్కగా పోయి వంటిగా. సరే పెద్దమ్మ, నేను గుర్తు చేస్తుంది. చచ్చిపోయింది నీకోసం పెద్దమ్మ అని చెప్తా. చెప్పు మంచిగా పోమని జరా. మళ్ళీ నేను పొద్దుగాల లేవకముందే పోతుంది కావచ్చు అది. సరే మరి నేను పోతానా? ఇంకా ఫోన్ రాలేదు కదా, ఇంకొంచెంసేపు ఉంటే ఏమవుతుంది? ఇక మళ్ళా బిస్కెట్ కూడా కొనుక్కోవద్దా? ఇక అంత లేట్ అవుతుంది. 10 రూపాయల పొడి ఇమ్మంటే ఇస్తాడు కానీ. అవును, ఇక బేబీ నువ్వు ఇన్నే ఉంటావు కదా? ఇక్కడే ఉంటాను. ఇక మరి ఇద్దరు ఒక ఇంట్లో ఎట్లుంటారో ఏమో. 2 సికలు ఒక ఇంట్లో అస్సలే ఉండడు కాదు. మాది ఉన్నది కదా, చూసినావు కదా, నా పక్కింట్లోనే ఉంటుంది.
అయినా రోజుకి అయ్యమాడతాం మేము. ఇక ఒక్కింట్లుంటే మీరు ఎట్లుంటారో ఏమో. ఆ బర్రెది మామూలనే ఓర్వది. అగో రానిని తిట్టుడే, నన్ను తిట్టుడే, ఇంటున్న వాళ్ళందరినీ తిట్టుడే. బిడ్డ బిడ్డ అని బిడ్డ మూతిని ఆకుతుంది అంతే. రాజు వీళ్ళందరూ ఉంటారు కదా అక్క. దానికైతే రాజు మీద కూడా పామరమే లేదు. ఏందో ఏమో దాని మనిషి గబ్బు చెత్త అది. ఇక ఇప్పుడంటే దాని కొడుకు అమెరికాలో ఉన్నాడని తెలిసింది, కానీ ముందు కూడా తెలియనప్పుడు కూడా రాజు మీద పావురమే లేదు దానికి. ఇక అమెరికాని మంచిగానే చూస్తుంది కావచ్చు, ఎందుకంటే పైస ఉంటుంది కదా. ఇక డాక్టర్ అయ్యే నువ్వు నేలు కూడా కట్టమే దాని ఇంట్లో. రాణీలు కాదు, ఇది నా ఇల్లే, నా పేరు మీదే ఉంది, నేనే కొనుక్కున్నాను. ఇల్లు నీదా? పోయవ్వా, నీ ఇంట్లో ఉంటానరా వీళ్ళందరూ? వీళ్ళందరూ నా ఇంట్లో ఏంటి? రాజు నా కొడుకే, నా కొడుకు కోడలు నా ఇంట్లోనే ఉన్నారు. అంటే ఇక అనసూయ నువ్వు మురళి వాళ్ళు నీ ఇంట్లో ఉంటారు అన్నట్టే. మురళి నా భర్తే కదా, అనసూయ అతడి పెళ్ళాం, అంతే. ఏందో ఏమో ఈ కథ అంతా. మరి ఇంకేంది ఇక నీ ఇల్లేనా? దాని ఇంటి నుంచి ఒక తన్నుడు అంతే పోదా అది? అలా తంటే నా కాలు ఇరిగిపోతుంది. ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేయించుకోవచ్చు కదా అక్క. అదే చూస్తున్నామమ్మా, అయ్యేటట్టే ఉన్నది కానీ ఇంకా 1% డౌట్ అట. మీరు ఇక్కడికి వస్తేనైతే మా అందరికి ఎంత బలము. ఎందుకు తల్లి అట్లా? ఎవరిది వాళ్ళు స్ట్రాంగ్ ఉండాలి. నేను ఎట్లుండేదాన్ని ఎట్లయిపోయినా, మా ఓడి చేసిన పనికి నా పరువంతా వాయే. ఎవరు? అదే మా మురళిగాడు. అప్పుడప్పుడు అలాంటివి అవుతాయిలేండి. అప్పుడప్పుడేందమ్మా, జీవితం ఒకరి జీవితం. దానికి మీ పరువుతో ఏం సంబంధం అక్క? కాదా మరి, భార్య ఉండంగా ఇంకొక ఆడదాన్ని చూసుడే తప్పు. మగాళ్ళకి అలాంటివి కామనే, చాలా మంది ఉంటారు అలా. కామనేందమ్మా కామను? అదే ఆడది గట్ల వేస్తే ఊకుంటాడా మొగోడు? ఊకోడు. వాళ్ళు మనుషులే, మనం మనుషులమే, అట్లా వేయద్దు, తప్పు అది. ఇవాళ రేపు అందరు అట్లనే ఉంటున్నారు అక్క. మంచిగా ఉన్నవాళ్ళు రాముళ్ళు అనుకోవాలి. ఏందో గా పిల్లని చూస్తే కూడా గోస అనిపించిందిరా నాకు. నువ్వు కూడా మంచిగా కలుపుకోగా పిల్లను. పాపం బాగా బాధపడుతుంది. బిక్కు బిక్కు అనుకుంటా 25 ఏళ్ళ సంధి ఒక్కతే ఉన్నది పిల్ల. అవును, బాగానే మాట్లాడింది. నేను మాట్లాడంతంత మొన్న. ఎప్పుడు బతుకమ్మ అప్పుడు కలిసిండ్రు కదా మీరు? అప్పుడే కలిసాను. తనని కూడా తీసుకొస్తే అయిపోతుండే కదా. పాపం దానికి కూడా రావాలని ఉండే కావచ్చు, కానీ రానొక్కతే ఉంటుంది కదరా ఇంట్లో. ఇక దాని దగ్గర ఉండమని ఉంచినాం. వాళ్ళు ఎప్పుడన్నా వీళ్ళని పిలిస్తే ఆమెకు కూడా ఫోన్ చేసి రమ్మనిరా పాపం. ఖచ్చితంగా పిలుస్తా అక్క. ఈసారి చేసేది ఉండే నా ఫోను. ఈసారి మేమే వేస్తామని వస్తుంది. ఒకసారిగా నువ్వు ఫస్ట్ నువ్వు ఫోన్ చేసి రమ్మని ఒకసారి. ఇప్పుడే కాదు, వీళ్ళు ఎప్పుడన్నా నచ్చినప్పుడు ఒకసారి ఆమెకు కూడా ఒక ఫోన్ చేస్తే పాపం నాకు అందరు ఉన్నారని ఫీల్ అవుతుంది. ఇక పిలుస్తా అక్క, ఖచ్చితంగా పిలుస్తా. స్పెషల్గా ఇన్వైట్ చేస్తామని. రెండో పెళ్ళాం అది ఇదని నువ్వేమనుకోకమ్మా. ఏం చేద్దాం, గట్ల తల రాత గట్ల రాసున్నది. నేను అట్లా అస్సలు అనుకోనక్క. అందరూ నాకు సమానమే, అందరం మనుషులమే. రెండో పెళ్ళమైనంత మాత్రాన తన క్యారెక్టర్ ఏమైనా మారిపోతుందా? సరే అమ్మా, వీళ్ళు ఎటు పోయిండ్రు? నేను పోవాలిగా. ఇంకా పిల్ల మంచిగా ఉందా? కనబడతలేదు. లేదక్క, కాలేజీలో ఏదో క్లాస్ ఉందంటే వెళ్ళింది. నిన్ను గురించే కదా. గామెనెగ్గ చెల్లె బిడ్డ మంచిగా చదువుతుందా? బాగా చదువుతా అక్క. సరే మరి మంచిదిరా, నేను పోతీగా. మీరు ఇక్కడికి వచ్చి మాతో ఉండిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానక్క. ఏమో రా, దేవుడు ఏడుండాలని తలిసిండో ఏమో. మనం పార్టీ చేసుకుందామే, ఇక పార్టీ, పెద్ద పార్టీ. మమ్మీ నేనైతే ఎన్ని తింటా అంటే అన్ని తింటానే. బా, నెల రోజులు నన్ను సతాయించింది, సావ చంపింది. ఎంత సంతోషంగా ఉన్నదో ఇక బొంబాయి బెత్తది పోతుందంటే. మమ్మీ నీకే కాదు, నాకైతే ఎంత రిలీఫ్ ఉన్నదో. అసలు మన ఇంటికి రావాలంటేనే ఎందుకు వస్తున్నా అనిపించేది. ఎంత సంతోషంగా ఉంది మమ్మీ నాకు. మళ్ళా నీ డెలివరీ అయినాక వస్తుంది కావచ్చు ఇక. అబ్బా వద్దు మమ్మీ, నేను డెలివరీ అయినాక అస్సలు వద్దు. నువ్వు ఫోన్ చేయకు, రాదు. నా కొడుకు డెలివరీ అయినాక రావాలి. చీచి, నా బిడ్డ డెలివరీ అయినాక రావాలి. అస్సలు రావద్దు ఇప్పుడే. అస్సలు రావద్దు. దానికి ఫోన్లు కాదు కదా, ఏది కూడా చేయొద్దు. ఆ కోపంతో రావద్దు అది. దీని బొంబాయి బెత్త ముఖంలో అంగడి పోతే. కాదు మమ్మీ, తప్పు మాట్లాడుతున్నావు సంతోషంలా. దీని బొంబాయి బెత్త ముఖం అంగడి పోను. పోవే పో నీ అమ్మ. ఇక చాలు బిడ్డ, దమ్మత్తంది. ఎగురుడు ఆపు. ఏ ఆగు మమ్మీ, ఎగరని. అది పోనలేదు కానీ
ఆయనతో మన సంతోషం ఎక్కడు చూసి అది ఓనన్నా ఓనంటది ఇక సొంటిది అది. నువ్వు ఎన్నన్నాను మమ్మీ, అది పోవుడు కంపల్సరీ, టికెట్స్ కూడా బుక్ చేస్తున్నారు. నేనైతే ఇట్లనే గుర్తా. సరే కానీ ఇక వచ్చినప్పుడు అయితే ఆటకింగ్ ఏడ్చినట్టు. మమ్మీ ఇంత సంతోషంలో ఏడ్చినట్టు ఎట్లా వస్తుంది చెప్పు. ఎట్లనన్నా రాని నువ్వు ఏడు గంతే. ఏయ్ బద్మాషి, తండ్రి బిడ్డ ఆటకింగ్. ఏం చేస్తున్నారే? ఏమైంది దానికి? అది నేను పోతా అంటే నాకు ఏడు పడుతుంది. అది నేను మాతోటే ఉండు. అవునత్త, పోరి. అవునత్త, అసలు ఓకత్త. ఎందుకత్త మమ్మల్ని విడిచిపెట్టి వెళ్తున్నావు? మమ్మల్ని గుర్తించత్త. అదినే అత్త అత్త. అది అయిపోయిందంటే ఒక ముచ్చట చెప్తా. బేబీ తోటి మంచిగా ఉండుండ్రి, నాటకాలు ఆడకుండా చెప్తున్నా. అది రోజు నాకు ఫోన్ చేస్తుంది. ఏమైనా నాటకాలు ఆడినట్టు తెలవాలే మీ సంగతి చెప్తా. రాణిని కూడా మంచిగా చూసుకో. రాజుగారు దించేసేస్తాడు ఇవాళ దాన్ని. నువ్వేదంటే కదా